ఇండియా టీవీ, జీటీవీ, టైమ్స్ నౌ ఇట్లాంటి సర్వేలంటే లోక్మత్ ఈ పోల్స్ అన్నిట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వస్తుంతో వాటిని హైలైట్ చేయలేదు, పట్టించుకోలేదు తెలుగుదేశం పార్టీ. అయితే మొన్న ఇండియా టుడే, ఇప్పుడు తాజాగా ఏబీపీ ఈ రెండింటికి కూడా సీ ఓటర్తో కలిపి సర్వే నిర్వహించింది. ఈ రెండిట్లో కూడా ఎప్పుడైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం, అది ఎన్డీఏ విజయం అని తేల్చినటువంటి నేపథ్యంలో లోకేష్ తన శ్రేణులకు ఉత్సాహాన్ని నింపుతూ ప్రకటన చేశారు. ఇటీవల ఇండియా టుడే నేడు ఏబీపీ న్యూస్ 18 ఏ సర్వే గణాంకాలు వెల్లడైనా ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తిరుగులేని విజయం అని తేల్చేస్తున్నాయి. సైకో జగన్ చేతిలో ధ్వంసమైన రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి పునర్నిర్మాణం చేయగలిగిన ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. జాతీయ మీడియా సంస్థలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో మెజార్టీ లోక్సభ స్థానాలు టీడీపీ, జనసేన విజయం సాధిస్తాయని గతంలో ఇండియా టుడే సర్వే వెల్లడించగా, ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏబీపీ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు గాను 20 స్థానాల్లో ఎన్డీఏ కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన విజయం సాధిస్తాయని తేలింది. మరో జాతీయ మీడియా సంస్థ న్యూస్ 18 ఒపీనియన్ పోల్ సర్వేలోనూ 18 స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వెల్లడైంది. సైకో జగన్ గ్యాంగ్ ఏ విషయ వ్యూహం పన్నినా దారుణ పరాజయం నుంచి వైకాపా తప్పించుకోలేని సర్వేలు కొండబద్దలు కొట్టాయి. ప్రజా వ్యతిరేక తుఫానుకు వైకాపాకి అంతిమయాత్ర ఖాయం. హలో వైనాట్ 175 జగన్ చలో లండన్ వైకాపా జెండా పీకి శాశ్వతంగా గోతులో పాతిపెట్టే సమయం ఆసన్నమైందంటూ ట్వీట్ చేశారు.